టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో వైకాపా నేత అంబటి రాంబాబును ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. దీనిపైన సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ వ్యవహారంపై బోండా ఉమా వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామనాయుడును చంద్రబాబు ఆదేశించారు. విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని తెదేపా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇదే సమయంలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో చర్చగా మారాయి. ముద్రగడ కారణంగానే 2019లో పార్టీ ఓడిపోయిందనే వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తనపైన సీరియస్ అయ్యారనే వార్తలపై బోండా ఉమా తన సన్నిహితులతో స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే ఇస్తానని చెబుతున్నారు. తాను జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యానని, వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని పేర్కొన్నారు. అదే సమయంలో వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాద పూర్వకంగా పలకరించానని చెబుతున్నారు. ఇప్పుడు బోండా ఉమా సన్నిహితులు కొత్త అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వైసీపీ నేత జక్కంపూడి రాజా గోదావరిలో నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వీళ్ళని కూడా వివరణ అడుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను పార్టీకి ఇబ్బంది కలిగించే పని చేయలేదని, పార్టీకి ఏం జరిగిందో వివరణ ఇస్తానని బోండా ఉమా స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఏదైనా సమస్య ఉంటే అధిష్టానంతో మాట్లాడాలి, కానీ వైఎస్ఆర్సీపీ నేతలతో వేదిక పంచుకోవడం మరియు సభలో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా మాట్లాడటం సరికాదన్నారు చంద్రబాబు. అధిష్టానం ఈ విషయంపై తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.